దర్శన్ శరణ్యకు ఐ లవ్ యూ ఎలా చెప్పాలని చెప్పేసి ఈ విధంగా రోహిత్ సలహా ఇస్తాడు. ఈలోపు నేనే శరణ్యని అనుకో, నాకు ఐ లవ్ యూ చెప్పు అని చెప్పేసి గెటప్ చేంజ్ చేస్తాడు. అప్పుడు వెంటనే దర్శన్ అక్కడున్న ఫ్లవర్ వైజ్ని పట్టుకొని శరణ్య ఐ లవ్ యూ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా కిచెన్లో నుంచి వెళ్ళి వాటర్ను పారవేయడానికి బౌల్ పట్టుకొని బయటకు వస్తుంది. ఇక వీళ్ళిద్దరిని చూస్తుంది. అదేంటి వీళ్ళిద్దరు రూమ్లో ఉండకుండా బయట ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా ఇక అటు చూసేసరికి ఇక్కడ శరణ్ చూసి వెంటనే రోహిత్ మాయమైపోతాడు. ఇక మరోవైపు ఇక్కడ దర్శన్ మాత్రం కళ్ళు మూసుకొని ఐ లవ్ యూ చెప్తూ ఉండగా ఈలోపు ఏంటండి మీరేం చేస్తున్నారు అనేసరికి అబ్బే ఏం లేదు శరణ్య, పువ్వు కింద పడ్డదని ఫ్లవర్ వైజ్లో పెడదామా అని అనుకుంటున్నా. అవునండి, ఇదంతా గెటప్ ఏంటి, అసలు ఈ బాటిల్ ఏంటి అనే విధంగా అంటుండగా ఏం లేదు అన్నయ్య బలం కోసమని జ్యూస్ తాగుతున్నాడు. ఓ అవునా, సరే సరే అండి అని చెప్పేసి వెంటనే ఇక కిచెన్లోకి వెళ్తుంది. అమ్మో ఎంత పనైందిరా తమ్ముడు, ఏంటన్నయ్య అప్పటికప్పుడు మాయమైపోయావు. మరి శరణ్య వచ్చింది ఆ శారీలో చూస్తే మరి ఇంకో పొరపాట్లా ఆలోచించదా? సర్లే ఈ మెంటాలిటీగా ఆలోచించి తాగిందంతా దిగిపోయింది. మళ్ళీ 2 పెగ్గులు వేస్తే కనుక మైండ్ ఫ్రెష్ కాదు. సర్లేరా, నా ప్రేమకు నేనే ఏదో తంటాలు పడుతూ ఉంటానులే, ఇక నువ్వు కానివ్వు అనే విధంగా అంటుండగా ఈలోపు శరణ్య కిచెన్లోకి వెళ్తుంది. శరణ్య అని చెప్పేసి ప్రీతి పిలుస్తుంది. ఏంటక్క బావగారు కనిపించారా నీకేమైనా? రూమ్లో కూడా లేడు కదా, దర్శన్ కూడా లేనట్టుగా బయటికి వెళ్ళారా? అయ్యో అక్క, వాళ్ళు అక్కడ బలం కోసమని జ్యూస్ తాగుతున్నారు. ఏంటి శరణ్య? అయ్యో నిజమక్క, ఇందాక నేను వెళ్ళేసి వచ్చాను, కానీ వాళ్ళు బయట కూర్చున్నారు. అవునా, ఆ బలం మందు తాగితే బలం వచ్చేస్తుందా? కావాలంటే రా మన ఇద్దరం వెళ్దాం అని చెప్పేసి శరణ్య ఇక ప్రీతి ఇద్దరు కలిసి బయటకు వస్తారు. వీళ్ళు ఆ డ్రింక్ తాగుతూ ఉంటారు. అన్నయ్య ఈ జన్మకి అసలు శరణ్యకు నా మనసులో మాట చెప్పగలనా? ధైర్యం చేయరా, చేస్తే ఖచ్చితంగా తనకి ఐ లవ్ చెప్పగలవు. ఏంటండి మీరిద్దరు కలిసి ఇక్కడ ఏం చేస్తున్నారు అనేసరికి ఇక ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ గుటకలు వేస్తూ ఉంటారు. అదేంటండి ఈ బాటిల్లో ఇదంతా స్టఫ్ ఇదంతా ఏంటండి అని ప్రీతి అంటుంది. అబ్బే ఏం లేదు వదిన, అన్నయ్య ఎనర్జీ కోసం అని మందుతుంది. అంటే ఈ మందు తాగితే ఎనర్జీ వచ్చేస్తుందా? ఓ బాలే, చెప్పాల్సిన అవసరం లేదు. అవునా, సరే మీరు ఇక లోపలికి వెళ్ళి పడుకోండి వదిన, అన్నయ్య తాగేసి వచ్చినాక మేము లోపలికి వస్తాం. మీకు మాత్రమే బలమా, మాకొద్దా? మేము కూడా పొద్దంతా కష్టపడుతూ ఉంటాం, మేము కూడా చాలా నీరసమైనాం, అలాంటప్పుడు మేము కూడా ఈ డ్రింక్ తాగితే తప్పేం లేదు కదా అనేసరికి ఒక్కసారిగా ఇద్దరు మొక్కలు ఇద్దరు చూసుకొని షాక్ అయిపోతారు. అదేంటన్నయ్య వదిన ఇలా అంటుంది? అవునండి అక్క చెప్పింది నిజమే, మేము కూడా పొద్దున్నాక కిచెన్లో ఆఫీస్లో కష్టపడుతూ ఉన్నాం కదా, అలాంటప్పుడు నేను కూడా తాగేస్తాను. వద్దు శరణ్య, వదిన వద్దు వదిన. లేదు ఖచ్చితంగా తాగేస్తాను, మాట అంటే మాటే. ఇకో ఈ గ్లాస్లో నాకు పోయి. అవును మీరేంటి పోసేది? శరణ్య గ్లాస్ పెట్టే అని చెప్పేసి ఇద్దరు కలిసి ఆ గ్లాస్లో ఆ మందు పోసుకొని బాటిల్ మొత్తం ఒడగొడతారు. వద్దు ప్రీతి, వద్దు శరణ్య, లేండి, ఎవరు ముట్టుకుంటే మర్యాదగా ఉండదు. ఇది నేను తాగిన అయినా గాల్లో తేలినట్టుగా అనిపిస్తుంది. స్వర్గం అంటే ఇదేనేమో అనే విధంగా ఇక ప్రీతి ఉన్ను శరణ్య గట్టిగా అరుస్తూ ఉంటారు. ఏమండి ఈ జ్యూస్ ఏదో కానీ చాలా రిమ్మొస్తుంది. అయినా నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అయ్యో శరణ్య లోపలికి వెళ్దాం. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పలా. అదేంటంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అండి అనే విధంగా శరణ్య తాగి ఇక దర్శన్కి ఐ లవ్ యూ చెప్తుంది. అలా గట్టిగా అరుస్తుండగా ఈలోపు ఆనంద భైరవి హాల్లోకి వస్తుంది. వీళ్ళ పిలుపులు వినబడతాయి. ఇదేంటి శరణ్య అరిచినట్టుగా అనిపిస్తుంది. అరే తమ్ముడు, ఇది కనుక పినికి తెలిసిందంటే లేనిపోని రాద్దంతం. వెంటనే ఇక పదరా రూమ్లోకి వెళ్దామని చెప్పేసి అదే సమయానికి వెనక డోర్ నుంచి అటు ప్రీతిను ఇటు దర్శన్ శరణ్య రూమ్లోకి తీసుకొని వస్తారు. ఇక రూమ్లోకి తీసుకొచ్చిన శరణ్య గదిలోకి ఎలాగలా నానా తంటాలు పడి తీసుకొని వస్తారు. ఏమండి ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్దామా? గాల్లో తేలినట్టుగా ఉంది. అయినా ఇదంతా పక్కన పెట్టు శరణ్య, పడుకో. పడుకోవాలంటే నీ కాళ్ళ మీద పడుకుంటాను. పడుకునే ముందుకు నేను ఒక మాట అడుగుతాను. అయ్యో ఏంటో చెప్పు. ఏం లేదండి, మీరు నాకు ముద్దు పెట్టాలి. ఏంటి ముద్ద?
"ఆ, ముద్దు పెడితేనే పడుకుంటా." "సరే, నువ్వు కాసేపు పడుకో, ఆ తర్వాత నీకు ముద్దు పెడతా." "లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను, నువ్వు ముద్దు పెట్టాల్సిందే అని గట్టిగా అరుస్తుంది. ఇదేంటి మళ్ళీ శరణ్య వాయిస్ వినబడుతుంది అని ఆనంద గది వైపు వస్తుంది. బాబు దర్శన్, అమ్మో అమ్మ, ఇదిగో నేను చెప్పేంతవరకు సైలెంట్గా పడుకో, మంచిదని కదా, నా బంగారం కదా." "సరే అండి, నీ మాట వింటాను కాబట్టి నేను పడుకున్నట్టు నాటకం చేస్తాను. అమ్మ వచ్చింది, మళ్ళీ లేనిపోని గొడవ." "సరే అండి" అని చెప్పేసి, ఏంటమ్మా?" "ఏం లేదు నాన్న, శరణ్య అరిచినట్టుగా అనిపించింది." "అబ్బాయి ఏం లేదమ్మా, శరణ్య పడుకుంది, అదిగో చూడు" అని చెప్పేసి ఈ విధంగా అయిన తర్వాత, "ఓ పడుకుందా, సర్లే నాన్న, ఏదో నాకు శరణ్య వాయిస్లా వినబడ్డది కాబట్టే వచ్చాను." "లేదు నాన్న, పడుకుంది." "సరేలేరా" అని చెప్పేసి వెళ్ళిపోతుంది. డోర్ లాక్ చేస్తాడు. ఇక మీరు అన్నట్టు నేను నాటకం ఆడాను కదా, ఇప్పుడు నాటకం ఆడాను కాబట్టి మీరు నాకు ముద్దు పెట్టాలి, తప్పదా? తప్పదు, లేకపోతే గట్టిగా అరుస్తాను, అందరు వచ్చేస్తారు అని ఇక్కడ జరుగుతుండగా అక్కడ ప్రీతి, "ఏమండి, ఈరోజు మనకు ఇద్దరికి శోభనం జరిగిపోవాలి." "ఏంటి?" "అంతే, ఫిక్సు, మెంటల్గా ఫిక్స్ అయిపోయింది ఈ ప్రీతి. అయినా ఆ అనన్యను కాళ్ళ కింద తొక్కాలి. రేపు నేను ఇంటికి వారసుని ఇవ్వాలంటే మనకి శోభనం జరగాల్సిందే. ఎంతమంది వచ్చినా ఎన్ని చేసినా మన ఇద్దరం ఆగాల్సిన అవసరం లేదు, రండి" అని చెప్పేసి లాగేస్తుంది. ఇక మరోవైపు, "ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు కాదు, రేపు పొద్దున ముద్దు పెడతా." "వద్దు, నాకు ఇప్పుడేం ముద్దు కావాలి, పెడతారా లేరా, లేకపోతే గట్టిగా అరుస్తా, అత్తయ్య వస్తుంది." "వద్దు, ముద్దే కదా, పెడతానులే" అని చెప్పేసి ప్రేమతో శరణ్యకు అలా బుగ్గకు ముద్దు పెడతారు. "ఈ ముద్దు అయిపోయింది కదా, అమ్మ నాన్న ఆట ఆడదామా" అని చెప్పేసి శరణ్య అంటుంది. "వద్దు, ఎప్పుడైనా ఆడదాం." "లేదు, అమ్మ నాన్న ఆట ఇప్పుడు ఆడితేనే ఆడతా, లేకపోతే గట్టిగా అరుస్తా." "సరే సరే" అని చెప్పేసి ఇక వాళ్ళ శోభనం అనుకోకుండానే ఇలా జరిగిపోయినట్టు అయిపోతుంది. మరోవైపు ఒకరి మీద ఒకరు పడుకుంటారు. అటువైపుగా సౌమ్య వెళ్తూ ఉంటుంది. వెంటనే, "ఇదేంటి, ఇది పొద్దున్న నుంచి కనిపించట్లేదు, అసలు వీళ్ళ మధ్య ఏదైనా జరుగుతుందా" అని చెప్పేసి ఆ డోర్ నుంచి వచ్చేసరికి ఇక గుండెల మీద శరణ్య పడుకుంటుంది. ఆ పడుకోవడం చూసిన సౌమ్య గుండెలు ఫీజులు అవుట్ అయిపోతాయి. "ఇదేంటి, వీళ్ళిద్దరికీ శోభనం జరిగిందా? అసలు ఏంటి ట్విస్ట్? నేను ఇద్దామంటే ఇది వారంలో నాకే ట్విస్ట్ ఇచ్చేలా ఉంది" అని చెప్పేసి ఈ విధంగా షాక్లో ఉండిపోతుంది. ఈలోపు ఇక శరణ్య లేస్తుంది. గుండెల మీద పడుకునేసరికి దర్శన్ అప్పుడే లేస్తాడు. "గుడ్ మార్నింగ్ శరణ్య." "గుడ్ మార్నింగ్ అని" చెప్పేసి గట్టిగా అరుస్తాడు. "అదేంటండి" అని చెప్పేసి వెంటనే అద్దం దగ్గర వేసరికి బొట్టు పూలు అన్నీ చెడిపోతాయి. అప్పుడు వెంటనే, "సారీ, అనుకోకుండా మిస్టేక్లో, అయినా అనుకోవడానికి ఏముందండి, ఇక 3 ముళ్ళు వేశావు, 7 అడుగులు నడిచాం, ఆ బంధంతో ముడిపడ్డ మన 3 ముళ్ళ బంధానికి ఇది ఏకవచనంగా మిగిలిపోయింది. ఎప్పటికైనా కలవాల్సిందే కదా భార్యాభర్తలాగా, కానీ మీ మనసులో నేనున్నానో లేనో అని చెప్పేసి అనుకుంటున్నా, అంతేగాని అంతకు మించి ఏం లేదండి" అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. ఫ్రెష్ అప్ అవుతుంది. ఇక వెంటనే కిందికి వచ్చేసరికి సౌమ్య ఉంటుంది. సౌమ్యకు చిటికలు వేస్తూ ఉంటుంది. "ఏంటి, అవాయికి అయిపోయినట్టున్నావు, ఇక నువ్వు నన్ను నా మొగని విడగొట్టే ఛాన్స్ నీకు ఇవ్వనే" అని చెప్పేసి అంటుంది.